క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలను తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఆత్మఫలములు. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితము ఫలభరితముగా ఉండాలంటే మన విశ్వాస జీవితములో కొన్ని విషయాలలో మనము ఫలించాలని పౌలు జ్ఞాపకము చేస్తున్నాడు. ఆత్మఫలములు, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఆత్మఫలములు మన జీవితంలో మనము కలిగి ఉంటే ఈ లోకానికి మన ద్వారా యేసయ్యను చూపించువారముగా ఉంటాము. ఆత్మఫలములు మనము ఫలించువారమై ఉండాలి. ఈ ఫలములలో ఏ ఒక్కటి లేకపోయినా మన ఆధ్యాత్మిక జీవితము ఎదుగుదలలో లోపము ఉన్నట్లుగా మనము తెలుసుకోవాలి. కాబట్టి క్రైస్తవులమైన మనము మన జీవితములో ఫలింపవలసిన ఇట్టి ఆత్మఫలములను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసి తన జీవితంలో ఆత్మ ఫలములలోని ప్రతి ఒక్క ఫలమును కలిగి ఉండాలి. మొదటగా ప్రేమ అంటే ఇతరుల కొరకైన దైవ సంబంధమైన శ్రద్ధ, ఆపేక్ష. ఇతరులపై దేవుని సంబంధమైన శ్రద్ధ, ఆపేక్ష కలిగి ఉండాలి. ప్రేమ అంటే దేవుని మనము కలిగి ఉండడం. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆ దేవుని మనము హృదయములో కలిగి ఉంటే దేవుని ప్రేమను లోకమునకు చూపించువారమై ఉన్నాము. యేసయ్య ప్రేమ షరతులు లేని ప్రేమ. యేసయ్య ప్రేమ హద్దులు లేని ప్రేమ. ఆయన ప్రేమ వాడబారని ప్రేమ. అట్టి ప్రేమను మనము లోకమునకు చూపించువారమై ఉండాలి. రెండవదిగా సంతోషము. సంతోషము అంటే అంతరంగంలోని శాంతి, సంతృప్తి. సంతోషము, జాయ్. మనం ఎప్పుడు కూడా సంతోషించువారమై ఉండాలి. చాలాసార్లు మనలో ఉన్న చింత, మనలో ఉన్న ఆందోళన, మనలో ఉన్న కలవరము, దుఃఖము మనలో ఉన్న సంతోషాన్ని కప్పివేస్తాయి. అపోస్తలుడైన పౌలు ఈ విధముగా సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎందుకంటే దేవుడు మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. కాబట్టి ప్రియులారా, ఎన్ని కష్టాలు మన జీవితంలో ఉన్నా ఈ దినాన దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని మనలను సజీవుల లెక్కలో ఉంచినాడు కాబట్టి మనము సంతోషించువారమై ఉన్నాము. మనము మన జీవితంలో ఫలింపవలసిన మూడవ ఫలము ఏమనగా సమాధానము, పీస్. అంటే ఆత్మలో నిబ్బరము, ఆత్మలో నెమ్మది కలిగి ఉండడము. ప్రియులారా, అనేకులైన వారి జీవితాలను మనము గమనించినట్లయితే వారి జీవితాలలో వారు అర్థం కాని స్థితిలో ఉంటారు. ఎందుకనినా వారి జీవితంలో సమాధానము లేదు. దానికి గల కారణము మనిషి యొక్క పాపమే. పాపము మానవునికి సమాధానము లేకుండా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము దుష్టునికి నెమ్మది లేదు, వాడు పొంగుతున్న సముద్రము లాంటి వాడు. అందుకే ప్రియులారా, సమాధానము లేని మానవాళి జీవితాలను సమాధానముతో నింపటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంటున్నది. మనము ఆయనకు ఇష్టలుగా ఉంటే లోకమంతా పాడైపోయినను, లోకమంతా చెడిపోయినను ఈ భూమి మీద మనకు ఆయన సమాధానము అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టలుగా ఉన్న ఎడల ఆయన సమాధానము మనకిచ్చువాడై ఉన్నాడు. 4వ ఫలము దీర్ఘశాంతము, పేషెన్స్. దీర్ఘశాంతము అంటే భరించగలగడము లేదా సహనము కలిగి ఉండడము. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే అను వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రాకారము లేనివాడు, తన మనస్సును అణుచుకొనలేనివాడు పాడైపోతాడు. దీర్ఘశాంతము అంటే నిన్ను నీవు స్వాధీనపరచుకోవాలి. ఆవేశపడకూడదు, అనాలోచితంగా ప్రవర్తించకూడదు. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని నీవు పలికే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ దేవుడు తీర్పులోనికి తెచ్చువాడై ఉన్నాడని, పరమందున్న దేవునికి రహస్యమేదియూ లేదని, మన ప్రతి కార్యము లెక్కింపబడునని ఎరిగిన వారమై దీర్ఘశాంతము గలవారమై ఉండాలి. దీర్ఘశాంతము ద్వారా రాజును ఒప్పింపచేయవచ్చు. కావున దీర్ఘశాంతము మన జీవితంలో మనకు ఆయుధముగా ఉండాలి. దీర్ఘశాంతము మనకు కిరీటముగా ఉండాలి. మన జీవితంలో మనము ఫలింపవలసినటువంటి మరొక ఫలము, 5వ ఫలము దయాలుత్వము. దయాలుత్వము, కైండ్నెస్ అంటే మృదువుగా లేదా దయగా వ్యవహరించడము. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారమై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కాబట్టి ప్రియులారా, మనము వినయమైన మనస్సు కలిగి దయ చూపించు వారమై ఉండాలి. దయను మనము కంఠహారముగా ధరించుకోవాలి. కఠినమైన మాటలు మాట్లాడువారముగాక మృదువైన మాటలు మనము మాటలాడువారమై ఉండాలి. ఎందుకనినా మృదువైన మాటలు కోపాన్ని చల్లార్చును అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి యేసయ్య మన ఎడల ఎంతో దయను, కనికరమును చూపించినాడు. మనము కూడా అటువంటి దయను, కనికరమును ఇతరులకు చూపించువారమై ఉండాలి. కక్ష చేతనైనను మిష చేతనైనను కాక మనము మృదువుగా దయతో ఇతరులతో వ్యవహరించాలి. కక్ష పెట్టుకుంటే నీవు దేవుని బిడ్డవని ఎలాగూ పిలువబడతావు? యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కాపరి లేని గొర్రెల వలె మనలను చూచి ఆయన మనయందు దయయుంచినాడు. అటివలే మనము కూడా ఇతరుల ఎడల మృదు స్వభావము గలవారై దయను చూపించువారమై ఉండాలి. 6వదిగా మంచితనము, గుడ్నెస్ అంటే ఆచరణలో పెట్టిన ప్రేమ. లోకమంతా కీడుతో నిండి ఉంది. లోకంలో ఎక్కడ మంచితనము లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనము మంచితనమును చూపించేవారముగా ఉండాలి. మంచితనాన్ని
మనము కనబరచాలి. మంచితనము కనబరచడం అంటే యేసయ్య ప్రేమను ఆచరణలో పెట్టడము. అయితే మనము చాలాసార్లు మంచి వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటాము, మంచి వాళ్ళకే సహాయం చేస్తూ ఉంటాము. మరి చెడ్డ వాళ్లకు నీలో ఉన్న క్రీస్తు ప్రేమను ఎప్పుడు కనబరుస్తావు? చెడ్డవానిని కూడా నీ మంచితనముతో మార్చాలి. ఎందుకంటే చెడ్డవానిలో కూడా మంచితనము గ్రహించే శక్తి ఉంది. మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను ఆచరణలో పెట్టడమే మంచితనము. 7వదిగా విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్. ఆధారపడదగిన వ్యక్తిత్వము, విశ్వసనీయత. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఫర్ ఆల్. దేవుడు నమ్మదగినవాడు. నీవు నమ్మదగినవాడుగా ఉన్నావా? ఆర్ యు ఫెయిత్ఫుల్? దేవుడు మనలో విశ్వసనీయతను కోరుతున్నాడు. నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నమ్మకత్వానికి నిర్వచనంగా దేవుని బిడ్డలమైన మన జీవితము ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన జీవితంలో ఆయనకు మనము నమ్మకముగా జీవిస్తున్నామా? దేవుడు మనకు ఇచ్చినటువంటి కుటుంబములో కానీ, ఆయన మనకిచ్చినటువంటి ఉద్యోగంలో కానీ, మనకు ఇచ్చినటువంటి అనేకములో కానీ మనము ఆయనకు నమ్మకముగా ఉన్నామా? వీటన్నిటిని బట్టి దేవుడు మన జీవితాలను లెక్కించువాడై ఉన్నాడు. కాబట్టి దేవునికి మనము విశ్వసనీయత గలవారమై ఉండాలి. 8వ ఫలము సాత్వికము, జెంటిల్నెస్, అనగా సాధుగుణము. ఉన్న బలాన్ని బయటకు తీసి ప్రదర్శించడము, ప్రయోగించటము అవసరము లేని స్థితి. అంటే నీవు బలవంతుడైనప్పటికీ నీ బలమును నీవు కంట్రోల్ చేయువాడవై ఉన్నావు. ఒకరు నిన్ను బాధించినప్పుడు తిరిగి నీవు బాధింపకుండా ఉండడమే సాత్వికము, జెంటిల్నెస్ లేదా సాధుగుణము కలిగి ఉండడము. దేవుని సాక్ష్యము, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. 9వ ఫలముగా ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. అంటే తనను తాను అదుపులో ఉంచుకోవడము. నీవు చేయగలవు కానీ నీవు చేయకూడదు అని నిర్ణయించుకోవడమే ఆశా నిగ్రహము. పాపము చేయడానికి అవకాశము ఉంది కానీ పాపము చేయకుండా ఉండటమే ఆశా నిగ్రహము. యోసేపునకు పాపము చేయడానికి అవకాశము వచ్చినది కానీ పాపము చేయలేదు. ఇదే ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మఫలములు దేవుడు మన జీవితాలలో చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడని ఈ 9 ఫలముల ద్వారా మనము తెలుసుకుంటాము. కాబట్టి ప్రియులారా, మనము ఇట్టి ఫలములు కలిగి ఉన్నప్పుడే మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాము. ప్రియులారా, మన అనుదిన జీవితములో ఇటు ఆత్మఫలములు మనము ఫలించినప్పుడు దేవుని కొరకు అనేకులను మనము సంపాదించువారమై ఉంటాము. అనేకులను దేవుని వద్దకు మనము నడిపించవచ్చు. మరి దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా గొప్ప దేవ, పరిశుద్ధ